హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ డే మేము గ్యాంగ్టాక్లో ఫస్ట్ డే వెళ్తున్నాం నాతుల్లా పాస్కి. యాక్చువల్లీ మేము వచ్చింది సాటర్డే నైట్. మేము అనుకున్నాం ఒక రోజు ఇక్కడ ఉండి అప్పుడు తర్వాత వెళదామని. అయితే మండే నాతుల్లా పాస్కి వెళ్ళడం అవ్వదు, సెలవు ఉంటుంది కనుక సండే వెళ్ళిపోతున్నాం ఈరోజే. యాక్చువల్లీ నాతుల్లా పాస్ హైట్ ఎక్కువ ఉంటుంది, అది 14,400 feet అలా ఉంటుంది. సో అంత హైట్కి వెళ్తున్నప్పుడు కొంతమందికి తల తిరగడం అలాంటివన్నీ ఉంటాయి కనుక ముందు జాగ్రత్తకి మనం ఒకరోజు ముందే గ్యాంగ్టాక్ వచ్చి 1 day అక్కడ స్పెండ్ చేసి వెళ్తే మనకి ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మన బాడీ ఆ హైట్కి ఆ ఆల్టిట్యూడ్కి అలవాటు అవుతుంది. మనం నాతుల్లా పాస్కి వెళ్ళే ముందు 1 day బిఫోరే మనం పర్మిట్ తీసుకోవాలి. మనం ఎవరితో అయితే ట్రావెల్ చేస్తున్నా ట్రావెలర్ ద్వారా మనం పర్మిట్ తీసుకోవాలి. వాళ్ళకి మనం ఏమేమి ఇవ్వాలంటే మన ఓటర్ ఐడి కానీ, లేకపోతే పాన్ కార్డ్ కానీ, లేకపోతే పాస్పోర్ట్. తర్వాత మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి వాళ్ళకి పర్మిట్ తీసుకోవడానికి. ఇది ఎందుకంటే ఇక్కడ ఆర్మీ క్యాంప్స్ అవన్నీ ఉంటాయి కనుక యాక్చువల్లీ ఇది ఇండియన్స్కే అలౌ చేస్తారు, ఫారినర్స్కి వాళ్ళని ఇక్కడికి రానివ్వరు. దీనికి పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక వెహికల్కి 5,500 ఎంతో ఛార్జ్ చేస్తారు. ఒకవేళ పిల్లలు అనుకోండి వాళ్ళకి ఆధార్ కార్డ్ పర్వాలేదు. మేము వెళ్తూ ఇక్కడ ఆగాం. అది దూరంగా కనిపించేది చాంగు లేక్. తర్వాత మనం వస్తాం అక్కడికి. ఈ నాతుల్లా పాస్ ఏంటంటే ఇది మనకి ఇండో చైనా ట్రేడింగ్ సెంటర్. అది ఇంతకుముందు యాక్చువల్లీ అది మనకి కరోనా వచ్చినప్పుడు మళ్ళీ ఆపేశారు. దానికంటే ముందు అది ఇండియా టిబెట్ వాళ్ళ ట్రేడింగ్ అవుతూ ఉండేది అక్కడ. ఇప్పుడు 1962 ముందు. తర్వాత అది అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ 2006లో ఓపెన్ అయింది. అది ఇండియా చైనా వాళ్ళ మధ్యలో ట్రేడింగ్ అవుతూ ఉండేది అక్కడ ఒక మార్కెట్ కూడా ఉంటుంది. ఆ మార్కెట్ పేరు వచ్చి షెర్తాంగ్ మార్కెట్ ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు అక్కడ నుంచి డాంకీస్ మీద అన్ని వస్తువులన్నీ వేసుకుని ఇక్కడికి వస్తారు. మన ఇండియన్ సిటీ నుంచి అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా అయ్యేది ముందు. ఇప్పుడైతే ట్రేడింగ్ అయ్యేదన్నమాట అలా పూర్వకాలంలో. తర్వాత కూడా వాళ్ళు అక్కడ నుంచి అన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉండేవారు. అది కరోనా అప్పటి నుంచి అది ఆగిపోయింది. అందుకే వాళ్ళకప్పుడు మండే ట్యూస్డే హాలిడే ఉండేది. ఇప్పుడైతే ఒకటి ట్రావెలర్స్ని అక్కడ అలౌ చేస్తున్నారు వెళ్ళడానికి, కానీ మండే అది తీసుకెళ్ళరు అక్కడికి. మనకి అక్కడ ఎక్కడెక్కడైతే మనకి ఆర్మీ క్యాంప్స్ వస్తాయో అక్కడ మనం ఫొటోస్ అవి తీయకూడదు. ఇదండి ఆ మార్కెట్ ప్లేస్. నేను చెప్పాను కదా, తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ బోర్డు ఉంటే చూపిస్తాను. బయట నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది, కానీ నేను మీకు అంతా చూపించలేను కదా, అందుకే చాలా వరకు కట్ చేస్తున్నాను నేను. అదంతా ఫ్రీజ్ అయిపోయింది లేక్ హాఫ్. ఇక్కడ ఇంత ఎండగా కనిపిస్తుంది కానీ ఇక్కడ టెంపరేచర్ -2 degrees ఉంది. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు కొంచెం ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలి. మీకు తల తిరగడం అలాంటివి ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి ఏమైనా ట్యాబ్లెట్స్ క్యారీ చేయండి. అవసరమైతే వేసుకోండి. లేకపోతే కర్పూర్ ఉంటాయి కదా, ఆ కర్పూర్ కూడా కొంతమంది స్మెల్ చూస్తూ ఉంటారు, దానివల్ల తల తిరగడం అలాంటిది ఉండదని. తర్వాత ఆక్సిజన్ లెవెల్ అలాగా చాలా తక్కువ ఉంటుంది కనుక మీరు చిన్న ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. ఒకవేళ అవసరమైతే యూస్ చేసుకోవచ్చు, మీ దగ్గర క్యారీ చేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ దిగగానే ఫస్ట్ వెంటనే అటు ఇటు పరిగెట్టడం, పిల్లలు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆడితే అంత అలసిపోతారు అక్కడ కనుక కొంచెంసేపు కూర్చుని అప్పుడు తర్వాత మీరు చూడడానికి వెళ్ళొచ్చు. మేము దిగిన తర్వాత నాకు అంత అనిపించలేదు, మా అమ్మాయికి అయితే తల తిరిగినట్టు అనిపించి తను కూర్చుండిపోయింది. తనతో పాటు నేను కూడా కూర్చుండిపోయాను ఇక్కడే. అంటే మనం పై వరకు నడుచుకుని వెళ్ళొచ్చు. మేము అనుకున్నాం కొంతసేపు ఇక్కడ కూర్చుండప్పుడు వెళ్దాం అని. అక్కడంతా వెళ్తుంటే పై వరకు అంతా క్యూలా ఉంది, అందుకని చెప్పి అది చూసి నేను కూర్చుండిపోయాను ఇక్కడే. నా చెల్లి పిల్లలు వాళ్ళు మాత్రం వెళ్ళారు, ఆ పైకి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ చాలా క్యూ ఉంది అక్కడ పైన. చూడండి, అక్కడ రెడ్ బిల్డింగ్ కనిపించింది కదా, అక్కడ వరకు ఇండియా. ఆ రెడ్ బిల్డింగ్ అవతలంతా చైనా. ఇదే చైనా బోర్డర్. అది ఇక్కడ కార్ పార్కింగ్ ఇచ్చారు కిందంతా.
మన లక్ బాగుంటే మన డ్రైవర్ మనల్ని పై వరకు వదులుతాడు ఇక్కడ వరకు, లేకపోతే ఒకసారి కింద నుంచి మనం పైకి నడుచుకుని వస్తూనే అలసిపోతాం మనం, ఎందుకంటే హైట్ ఎక్కువ కదా. ఇదేనండి నాతుల్లా పాస్. ఇప్పుడు అంత ఎక్కువ స్నోఫాల్ లేదు కనుక మనకు కనీసం ఇలా కనిపిస్తుంది. ఈసారి ఈ స్నోఫాల్ చాలా లేట్గా అయింది, లేకపోతే ఇదంతా మీకు స్నోతోనే కవర్ అయిపోయి ఉంటుంది ఈ మౌంటైన్స్ అన్నీ. మనం ఎంత హైట్లో ఉన్నాం తెలుసా? 14,400 ఫీట్ హైట్లో ఉన్నాం మనం. ఇక్కడ మన వాచ్స్లో కూడా 3 డిఫరెంట్ టైం జోన్స్ కనిపిస్తాయి మనకి. ఇండియా టైం కూడా కనిపిస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి చైనా టైం చూపిస్తుంది, తర్వాత లేకపోతే టిబెట్ టైం చూపిస్తుంది. సో 3 డిఫరెంట్ టైం జోన్స్లో ఉంటాం మనం. మన టైం కంటే వాళ్ళ టైం 2.5 అవర్స్ ముందు ఉంటుంది. ఇదండి నాతుల్లా పాస్ చూడడానికి వచ్చాము మేము ఇక్కడికి. అది ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుని మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా తిరిగి వెళ్తూ అక్కడ దారిలో చాంగు లేక్ దగ్గర ఆగుతాం. తర్వాత అక్కడ నుండి బాబా మందిర్కి వెళ్తాం. చాంగు లేక్ గురించి చెప్పాలంటే అది కూడా మనకి 12,400 ఫీట్ అబవ్ సీ లెవెల్ ఉంటుంది. దానికి ఇంకొక నేమ్ ఏంటంటే సాంగ్మో లేక్ అని. అంటే అర్థం ఏంటంటే సోర్స్ ఆఫ్ వాటర్. నేను అప్పుడు చెప్పాను కదా మార్కెట్ ప్లేస్ అని చెప్పి, ఇదే మార్కెట్ ప్లేస్. వాళ్ళు అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఇది సిల్క్ రూట్ అంటారు. అక్కడ వస్తువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వస్తువులన్నీ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతూ ఉండేవారు. దీని పేరే ఏంటంటే షేర్తాంగ్ మార్కెట్. ఇది చాంగు లేక్. ఇక్కడ రోప్వే ఉంది. ఆ రోప్వే మన ఇండియాలోనే హయ్యెస్ట్ రోప్వే. అది దగ్గర 13,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ ఉంటుంది. అయితే మాకైతే అంత టైం లేదు, అక్కడ కూడా క్యూలో నిలబడాలి, అందుకని చెప్పి మేము పైకి వెళ్ళలేదు. ఇంకా ఊరికి ఇక్కడ యాక్స్ ఉంటాయి అక్కడ, వాటి దగ్గర ఇవేనండి. వీటితో ఒకవేళ మనం ఎక్కితే వాడు మనల్ని తీసుకెళ్తారు. వెనకాలంతా స్నో ఉంటుంది, అక్కడ వరకు తీసుకెళ్ళి చూపిస్తారు. రైడ్కి వెళ్ళొచ్చు, కానీ మేము యానిమల్స్ మీద కూర్చోము, అందుకని చెప్పి మేము ఎక్కలేదు. అది వీటి మీద కూర్చొని తీసుకెళ్తారు. ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు మనం వాటితోటి. ఇప్పుడు ఇక్కడ నుండి మేము వెళ్తాం బాబా హర్భజన్ మందిర్కి. ఆయన ఒక సోల్జర్, ఆర్మీలో పనిచేసేవారు. ఆయన 21 ఇయర్స్లో ఆయన చనిపోయారు. ఆయన ఏమైందంటే ఒక వాటర్ దీనిలో ఫాల్స్లో పడిపోయారు ఆయన. అయితే ఆర్మీ వాళ్ళు అనుకున్నారంట ఆయన పారిపోయారని చెప్పి. అప్పుడు ఆయన ఎవరికో వాళ్ళ ఫ్రెండ్ కళ్ళలో వచ్చి చెప్పారు, నా డెడ్ బాడీ అక్కడ ఉంటుంది, వెళ్ళి తీయండి అని. అప్పుడు నిజంగానే వెళ్తే అక్కడ దొరికింది. తర్వాత అప్పటి నుండి ఆయన ఇండియన్ ఆర్మీకి చాలా హెల్ప్ చేస్తారంట. ఆ బార్డర్లో ఆయన రాత్రులు తిరుగుతూ ఉంటారని చెప్పి వాళ్ళ నమ్మకం. ఎందుకంటే చైనా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, మీ యొక్క సోల్జర్ అక్కడ రాత్రి అంతా తిరుగుతూ ఉంటారంటే వీళ్ళు నమ్మలేదు, ఆయన ఎప్పుడో చనిపోయారని చెప్పి. అందుకని చెప్పి అక్కడ చైనా వాళ్ళు కూడా ఆయన పూజిస్తారు చాలామంది, చాలా రెస్పెక్ట్గా. ఇక్కడ ఇండియాలో కూడా ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆర్మీ వాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి అక్కడ టెంపుల్ కట్టి, మనకి చైనా నుంచి ఏ అపాయం ఏదొచ్చినా ఫస్ట్ ఆయన ఎవరొక్కరికి ఆయన ఇన్ఫార్మ్ చేస్తారంట. ఆయనకని చెప్పి ఒక రూమ్ కట్టి ఆయన డ్రెస్సెస్ అవన్నీ అక్కడే ఉంచారు, షూ అవన్నీ. ఆ బెడ్ కూడా ప్రతిరోజు సర్దుతారు. అయితే ఆయన షూస్ అవన్నీ బయటికి రాత్రి వెళ్ళొస్తే అలా బురద అన్నీ అంటుకుంటాయి కదా, మట్టి అవన్నీ అంటుకుని ఉంటాయంట, అవి తుడిసేసి పెడతారు అక్కడ. ఇదే ఆ టెంపుల్ ఆయన కోసమని కట్టారు. చాలామంది వాళ్ళు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకుని ఆయన దగ్గర పెట్టి అది తాగితే వాళ్ళకి అన్నీ తగ్గుతాయని వాళ్ళ నమ్మకం. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయనకు రోజు ఆ రూమ్లో భోజనం అవన్నీ పెడతారు. ఇది అక్కడ డైరీ తీసుకున్నాం. ఆ డైరీలో మనకి ఏమన్నా కావాలంటే ఏమన్నా మనకి హెల్త్ ప్రాబ్లంలు ఉన్నా రాసి అక్కడ పెడితే అది బాగవుతుందని అక్కడ నమ్మకం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. దీనిలో నేను అంతగా ఆయన గురించి మాట్లాడలేను.
మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఆయన గురించి. అది మనం నమ్మితే నమ్మొచ్చు, కాదంటే ఇండియా గవర్నమెంట్ ఇప్పటికీ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ప్రతిరోజు ఆయనకి భోజనం పెట్టడం అన్నీ చేస్తారు. అక్కడ ఆయన బెడ్ సర్దడం అన్నీ ఇప్పటికీ ఆయన అక్కడ ఉన్నారని వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికీ ఆయన బోర్డర్లో అందరికీ హెల్ప్ చేస్తారని అక్కడ నమ్మకం. ఆయనకి శాలరీ కూడా ఇచ్చేది గవర్నమెంట్, వాళ్ళ ఫ్యామిలీకి పంపేవారు. ఆయనకి ఇయర్లీ వన్స్ వాళ్ళ ఇంటికి ఆయనకు ఒక భోగిలో బర్త్ రిజర్వ్ చేసి ఆయన పంపేవారంట ఆయన సామాన్లతోటి. ఒక ముగ్గురు సోల్జర్స్ కూడా వెళ్ళేవారు. అలా జరుగుతూ వచ్చింది. 2006లోనే ఎప్పుడు ఆయన రిటైర్ అయిపోయినట్టున్నారు. అప్పటి నుండి కూడా ఆయనకి ప్రతిరోజు ఇక్కడ ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అన్నీ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము తిరిగి గ్యాంగ్టాక్ వెళ్తున్నాం. ఇంక ఈ రోజంతా ఇలా అయిపోయింది కదా. గ్యాంగ్టాక్లో ఎంజీ మార్గ్ ఉంటుంది, అది చాలా లైవ్లీ మార్కెట్. సో మేము ఒకసారి మా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత నైట్ మళ్ళీ ఎంజీ మార్గ్కి వస్తాం. ఈ రోజుకైతే ఇంతే. ఆ రాత్రి ఎంజీ మార్గ్కి వెళ్ళి ఒకసారి అలా తిరిగేసి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోతాం. ఇదండి, చాలా చల్లగా ఉంది. మీకు ఒకవేళ ఈ ప్లేస్ నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కడికో బయటకు వెళ్ళక్కర్లేదు కదా, మన ఇండియాలోనే. కనుక లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. అవుతే తప్పక ట్రై చేయండి. మనం చాలా హైట్లో ఉన్నాం, క్లౌడ్స్లోంచి ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. తర్వాత ఇక్కడ చాలా జెండాలు ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళ ఫెస్టివల్ టైంలో అవి వచ్చి ఈ జెండాలు పాతారు. ఇలా వైట్ జెండాలు అయితే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ పేరులో, అలా కొన్ని అయితే ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ కూడా ఉంటాయి ఇవి. సో మీకు సిక్కింలో అంతా ఈ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఎంజీ మార్గ్. రోడ్కి రెండు వైపులా షాప్స్ అన్నీ ఉంటాయి, మధ్యలో కూర్చోవడానికి అంత చాలా బాగుంటుంది ప్లేస్. నైట్ చాలా మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ ఈవినింగ్ వస్తే. అన్ని హోటల్స్, షాపింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇలాగే మనం నడుచుకుని ఇంకా కిందకి వెళ్తే అక్కడ లాల్ బజార్ అని ఉంటుంది. అక్కడ కొంచెం మనకి రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్. అయితే ఈరోజు మేము డిన్నర్ ఇక్కడే చేస్తాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఆకాష్ డ్రైవర్ ఉన్నాడు, ఈసారి కూడా అబ్బాయి తిప్పాడని. ఆ అబ్బాయిని మేము ఇక్కడికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాం. మేము అందరం కలిసి ఇక్కడే ఓసమ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, ఆ హోటల్లో డిన్నర్ చేసి అంతే. ఇవాళకి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. రేపు మేము ఎక్కడికి వెళ్తామో అది చూపిస్తాం. అందులో గ్యాంగ్టాక్లోనే తిరుగుతాం రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.